హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా చెప్పేస్తున్నానండి, నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని అయితే స్కిప్ చేసేసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకొని, కర్రీ ఏంటో చెప్పలేదు కదండి, ఇది గోటు బ్రెయిన్ అండి. ఇది చాలామందికి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. పిల్లలకైతే చాలా చాలా మంచిదండి. ఒక్కసారి జస్వి పాపకి ట్రై చేద్దామని తెప్పించానండి, తింటుందో లేదో అని చెప్పి. ఎందుకంటే జస్వి ఫ్రూట్స్ ఏమీ తిందండి. ఇదన్నా ట్రై చేద్దాము అని చెప్పి నాన్ వెజ్లో తెప్పించానండి. ముందుగా అయితే కొన్ని వాటర్ వేసి ఆ బ్రెయిన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను కారాలు ఉప్పులు అవి తక్కువ వేస్తున్నాను, జస్వి పాప కోసం కదా. తర్వాత అయితే కారం, పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బ్రెయిన్ ఉంది కదండి, అది అందులో వేసేసుకొని మరీ కలిపేసుకోకుండా చికెన్ పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలు గరిటెతో కట్ చేసుకుంటే అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంతసేపు కూర అయితే దగ్గరికి అయిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోతుంది బ్రెయిన్ ఫ్రై. మంచిగా పిల్లలకి ఎవరికైనా పెట్టాలంటే పెట్టొచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేసేయండి. తినేవారికి అయితే మంచిదంటండి. చివరిగా అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంది. జస్వి పాప పర్లేదండి, తింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.